హాయ్ అండి. నిన్నైతే ఒక వీడియో పెట్టాను కదండీ! రాముల వారిని కట్ట కిందకి తీసుకెళ్తారని చెప్పి, అగోండి సుబ్రహ్మణ్య స్వామి గుడికి తీసుకెళ్తున్నారండి. కట్ట నుంచి గుడి చూడండి. ఆ గుడికి తీసుకెళ్ళి ఆ గుడి కాడ అష్టోత్తరనామాలు ఇవి అన్నీ చదివి దీపారాధన చేసి కొబ్బరికాయలు కొట్టి చక్కగా మళ్ళీ హారతి ఇచ్చి కొద్దిసేపు అక్కడ కూర్చోబెట్టి రాముల వారిని ఆ గోదావరి ప్రాంగణం చూపించి మంచిగా గోదావరికి హారతి ఇచ్చి మళ్ళీ అయితే తిరిగి రామాలయంకి కాదండి, మళ్ళీ తిరిగి ఇంకేదో గుడికి తీసుకెళ్తారు. నాకంత క్లారిటీగా తెలియదు. ఈసారి అయితే క్లారిటీగా తెలుసుకొని వీడియో పెడతానండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క గుడికి తీసుకెళ్తా అని చెప్పాక తర్వాత వెళ్ళే గుడి వీడియో వస్తే కూడా ఆ వీడియో కూడా పెడతానంటే నన్ను ఇంతగా ఆదరిస్తున్నందుకు చాలా 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 థ్యాంక్ యూ అండి. ఇలానే దేవుడి వీడియోలు నాకు అందుబాటులో ఉన్న వీడియోలు మీకు అందిస్తారని మనస్ఫూర్తిగా చెప్తున్నానండి. ఇదేంటి సుబ్రహ్మణ్య స్వామి, వల్లి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం అండి. ఇక్కడ చాలా పూజలు చేస్తారు, అభిషేకాలు చేస్తారు, సుబ్రహ్మణ్య కళ్యాణం చేస్తారు. పిల్లలు లేని వాళ్ళకి పూజ